కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. నేను హొసూర్ తమిళనాడులో ఏదో చిన్న పల్లె అది. ఇప్పుడేమో అది ఇండస్ట్రియల్ సిటీ అయింది, బట్ అప్పుడు ఇట్స్ స్మాల్ ప్లేస్ అనమాట. అక్కడ నేను చదివేవాడు. మా ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ, మదర్, నేను, సిస్టర్, ఫాదర్. అప్పుడు బాల వికాస్ వెళ్ళేది. ఒక 1972లో బాల వికాస్ జాయిన్ అయ్యాను. అప్పుడు బాల వికాస్ ఇంత ఫార్మల్గా లేదు. ఆ భజన్ నేర్పించేవాళ్ళు, జగోవిందం, కొన్ని గీత శ్లోకాలు నేర్పించేది. సో అప్పుడు నుండి భజన్ వెళ్ళేది, బాల వికాస్ వెళ్ళేది. తర్వాత స్వామి బృందావనం వచ్చేప్పుడు అక్కడ నుండి హొసూరు నుండి స్వామి బృందావనం ఒక 1 hour జర్నీ, 1 hour. సో అప్పుడప్పుడు వెళ్ళి స్వామి దర్శనం చేసి, అదే స్వామి దగ్గర ఫస్ట్ వచ్చింది. నేను సడన్గా స్వామి కాలేజ్ వెళ్ళాలని ఒక లోపలి ఒక ఇది, అది ఎలా వచ్చింది తెలీదు, బట్ డే బై డే, రోజు రోజు అది చాలా స్ట్రాంగ్ అయిందనమాట. వెళ్ళాలి 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 వెళ్ళాలి. సో అందులోపల 1975 మదర్ వచ్చి పర్తి వెళ్ళారు. స్వామి గోల్డెన్ జూబ్లీ వెళ్ళి వచ్చి ఆ అనుభవాలతో చెప్పారు. అప్పుడు ఇంకా తప్పకుండా స్వామి కాలేజీలో వెళ్ళి చదవాలి, స్వామి కాలేజ్ స్టూడెంట్స్ చదవాలని. అది కాక 73, 74 అప్పుడు సమ్మర్ కోర్స్ బృందావనంలో జరిగేది. ఆ సమ్మర్ కోర్స్ అప్పుడు ఈవినింగ్లో పబ్లిక్ అందరూ అలౌడ్ స్వామి స్పీచ్. అప్పుడు వెళ్ళేప్పుడు అక్కడ స్వామి స్టూడెంట్స్ అందరూ చూస్తే ఆ కాలేజీలో మనం పోయి చేరాలి ఒక ఇది. పీజీ అయిన తర్వాత మార్క్స్ పర్లేదు, మంచి మార్కే వచ్చింది. సరే స్వామి కాలేజీలో జాయిన్ కావాలంటే ఏమి చేయాలి, ఎలా చేయాలి ఏం తెలీదు. అప్పుడంతా ఇలాంటి ఇదంతా లేదు. సో ఏం చేశాను, నేను మా సమితి సర్వీస్ కోఆర్డినేటర్ అతనితో నేను బెంగళూరు బృందావనం వెళ్ళాను. ఎందుకంటే నా ఫాదర్ అంతా ఆరోగ్యం లేదు. సో మదర్, సిస్టర్. సో నేను అతను నాకు స్కూల్లో బాలిగస్ ఉన్నప్పుడు అతను పరిచయం నాకు. సో అతనితో వెళ్ళి ఎలా జాయిన్ చేయాలి ఏమి కనుక్కొని వస్తామని వెళ్ళాను. సో వెళ్తే అప్పుడు ఇప్పటి నుండి బృందావన్ కొత్త కాలేజీలో ఒక వింగ్ మాత్రం కొంచెం రెడీ అయింది. కాలేజీ ఫుల్ రెడీ కాలేదు. అక్కడ ఆఫీస్ ఉండింది. సో ఆఫీస్లో రెడీగాను ఇలా స్వామి కాలేజ్ జాయిన్ కావాలని. అప్పుడు మార్క్ అంతా చూసి ప్రిన్సిపల్ సార్ ఉన్నారని, అప్పుడు ప్రిన్సిపల్ వచ్చి ప్రొఫెసర్ నరేంద్ర గారు పేరు కలవాలని చెప్పారండి. అక్కడ వెళ్ళి ప్రిన్సిపల్ మార్క్స్ కార్డ్ చూపించనేది చూశారు. తర్వాత ఈయన ఎవరని అడిగారు. వచ్చింది, ఇదే మా సర్వీస్ కోఆర్డినేటర్, సమితి సర్వీస్ కోఆర్డినేటర్. అతను ఎందుకు వచ్చారు, ఎందుకంటే నేను బాలుగా స్టూడెంట్, నేను బాలుగా ఏం చేస్తావు కొన్ని డీటెయిల్స్ అడిగారు. సరే మదర్, సిస్టర్ ఇలా చెప్పాను, అందుకని వచ్చారండి. సరే ఓకే జాయిన్ చేసుకోవచ్చు, వెళ్ళి ఫీజు కట్టేయండి అన్నారు. సో అడ్మిషన్కు అది డీటెయిల్ అడిగేకి వెళ్ళాను. అది స్వామి దయ, అసలు ఏమి డబ్బు ఏం కూడా తీసుకుపోలేదు. సో ఫీజు అప్పుడు చాలా తక్కువ నాకు సరిగా గుర్తులేదు ఎంత కట్టానని. 300 లోపల ఉండొచ్చు అనుకుంటాను.
స్వామి కాలేజీలో. ఆ ఫీజు కట్టమన్నారు. సో అతను వాటి చేతిలో ఉన్న డబ్బు పెట్టి కట్టేసి కాలేజ్ అడ్మిషన్తో ఇంటికి వచ్చానని. సో కాలేజీ ఎంక్వైరీ చేసి వెళ్ళాను, జాయిన్ చేసి వచ్చాను. ఫుల్ తమిళ్ మీడియం. సో ఇంగ్లీష్ వస్తే సబ్జెక్ట్ అంతే. సో సీట్ దొరికిందంటే స్వామిస్ గ్రేస్. ఇప్పుడంతా వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ కదా. ఇప్పుడు కళ్యాణ మండపం ఉంది కదా, కళ్యాణ మండపం ఇప్పుడు బృందావన్లో, అక్కడ వచ్చి ఫ్రంట్ ఒక వింగ్ వచ్చి కాలేజీగా ఉండింది, దాని బ్యాక్ సైడ్ ఇంకొక హాల్ ఉండింది. ఆ హాల్లోనే మేమంతా స్టే చేసాము. సో జస్ట్ ఒక స్మాల్ రెక్టాంగిల్ అలాటెడ్ ఫర్. సో ఒక బాక్స్, ఒక స్మాల్ బెడ్డింగ్ అంతే, లెస్ లగేజ్. ఫస్ట్ టైం నా హాస్టల్ లైఫ్. సో ఎవ్రీథింగ్ నూతనంగా ఉంటుంది. సెకండ్ వచ్చి ఎక్స్పోజర్, టోటలీ న్యూ ఎన్వైర్న్మెంట్, పీపుల్ ఆర్ డిఫరెంట్. బట్ ఏమంటే ఫ్రమ్ డే 1 హాస్టల్లో యాక్టివిటీస్ ఉండింది. సో అప్పుడు ఫుల్ స్టూడెంట్సే మేనేజ్ చేసేది. సో వీ హ్యాడ్ యాక్టివిటీస్, యూనో కిచెన్లో హెల్పింగ్, వెజిటబుల్ కటింగ్, చపాతీ రోలింగ్. సో ఆల్ యాక్టివిటీస్ అందరూ షేర్ చేస్తాం కదా. వీ నెవర్ హ్యాడ్ ఎనీ లోన్లీనెస్ అనమాట. వీఆర్ ఆల్ మిక్సింగ్. నేను స్టూడెంట్స్, అప్పుడు ఉండే కొత్త స్టూడెంట్లు, సీనియర్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. కాబట్టి వీ జస్ట్ న్యాచురలీ గాట్ ఇన్వాల్వ్డ్, ఇంటరాక్షన్. వీ డిడ్ంట్ ఫీల్ ఎనీథింగ్ అనమాట. వీ డిడ్ంట్ ఫీల్ అలియనేటెడ్గా లేదా ఐసోలేటెడ్గా ఏమీ లేదు. జాయిన్ అయ్యాము. అదే ఒక వితిన్ ఎ మంత్ గురు పూర్ణిమ వచ్చింది. గురు పూర్ణిమ వస్తే స్టూడెంట్స్ అందరూ ప్రతి వచ్చాం. సో ప్రతి వచ్చిన మార్నింగ్ బయలుదేరాము. ఇక్కడ మధ్యాహ్నం ఒక లంచ్ టైం లోపల వచ్చేసాం ఇక్కడ. సో వస్తే అప్పుడు వచ్చి ఇప్పుడు మన క్యాంటీన్ ఉంది కదా, క్యాంటీన్ పక్కలో ఒక హాల్, అక్కడే మేము అంతా ఫస్ట్ స్టే చేసింది. అప్పుడు ఇమీడియట్గా ఏం చెప్పారంటే, బాయ్స్ కొత్తగా జాయిన్ అయ్యే బాయ్స్ అందరూ రెడీ కావాలి, అందరూ భజన హాల్కి రమ్మని చెప్పారు స్వామిని. సో మెసేజ్ వచ్చింది. సో అందరూ వెళ్ళాము. అరౌండ్ 2 o'clock ఉండొచ్చు. సో స్వామి వచ్చారు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ పాద నమస్కారం ఇచ్చి ఆ ఊరు ఏం పేరు అంతా అడిగారు. అందరికి స్కార్ఫ్ ఇచ్చారు. స్కార్ఫ్ కాయిన్ అప్పుడు ఉండింది సాఫ్రన్ కలర్ స్కార్ఫే. అప్పుడు సేవ దానికి స్కార్ఫ్ ఒక స్టూడెంట్స్కి ఇచ్చి ఓకే వెళ్ళి సేవ చేయండి అన్నారు. దట్స్ ఆ ఫస్ట్ ఇంటరాక్షన్ యాజ్ అ స్టూడెంట్. స్వామి బృందావనం వచ్చేప్పుడు హోల్ షెడ్యూల్ చేంజెస్. అప్పుడు ఎలా అవుతుందంటే, మార్నింగ్ ఓంకార సూర అయిన తర్వాత 6-6:30 లోపల మనం వీ క్యాన్ గో ఇన్ సైడ్ బృందావన్. అప్పుడు బృందావన్లో వచ్చి 3 బిల్డింగ్ లేదు, బంగ్లో, ఓల్డ్ బంగ్లో. ఆ బంగ్లో అది పింక్ కలర్ ఆ బంగ్లో. సో అక్కడ మనం పోవచ్చు, మార్నింగే మనం వెళ్ళిపోవచ్చు. మనం రెడీ అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఎవరి పర్మిషన్ లేదు. మనం వీ కెన్ బీ దేర్. స్టూడెంట్స్ హ్యాడ్ యాక్సెస్ఫుల్. సో మనం పోవచ్చు. పోతే అప్పుడు మార్నింగ్ అప్పుడు ఏం ఇదంటే, మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ 3 o'clock 4 o'clock స్వామికి స్నాక్స్, నైట్ డిన్నర్ అంతా స్టూడెంట్స్ ఒక్కొక్క టైం ఒక స్టూడెంట్ తీసుకుని పోయే ఛాన్స్ వాళ్ళకి. హాస్టల్లో ప్రిపేర్ చేసి ప్రత్యేకంగా స్వామికి స్టూడెంట్ ఒక్కొక్క స్టూడెంట్ ఛాన్స్. అది ఫస్ట్ న్యూ స్టూడెంట్ ఛాన్స్, వాళ్ళు అయిన తర్వాత అదర్ స్టూడెంట్స్ రొటేషన్లో. సో అప్పుడు స్టూడెంట్స్ పోతారు, మనము పోవచ్చు. ఆ తర్వాత వీల్ వెయిట్. నాకు ఒక డేట్ గుర్తులేదండి, బట్ వి ఆల్ గాట్, కొత్త స్టూడెంట్స్ అందరికీ దొరికింది ఛాన్స్. సో నేను ఫుడ్ తీసుకువెళ్ళినప్పుడు స్వామి డైనింగ్ హాల్, చిన్న ప్లేసు. అప్పుడు వార్డెన్గా ఉన్న సుదర్శన్ గారు ఉన్నారు. సో మనం ఫుడ్ అక్కడ స్వామికి ప్రత్యేకంగా ఒక వంట మనిషి ఉన్నారు, ప్లస్ హాస్టల్ ఫుడ్. మనం ఫుడ్ ఇస్తే స్వామికి వాళ్ళు సర్వ్ చేశారనమాట. సో స్వామి ఎప్పుడు తిరిగి నా వైపు తిరిగి ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చావు అడిగి నమస్కారం ఇచ్చారు. చాలా క్లోజ్లో స్వామి అప్పుడే చాలా దగ్గర చూసాను అనమాట. ఎలాగనిపించింది మీకు? అది చెప్పలేనండి, చాలా దగ్గర చూసాను. అప్పుడు స్వామి వచ్చి ఆ హెయిర్ చాలా పెద్దగా, చాలా పెద్దగా ఉండేది. ఆ క్లోజ్ క్వార్టర్స్లో నేను ఫస్ట్ ఇక్కడ నా పాద నమస్కారం చెప్పప్పుడు స్వామి స్టాండింగ్ని ఇచ్చారు. అప్పుడు పాద నమస్కారం చూసేప్పుడు స్వామి అంత చూడలేదు. బట్ ఇక్కడ స్వామి కూర్చున్నారు, ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్. స్వామి లైక్ పెద్ద హెయిర్. స్వామి ఇలా తిరిగి చూసేప్పుడు ఇట్స్ లైక్ హోల్ థింగ్ టర్నింగ్. అది ఏం చెప్పలేను, అది దట్ ఇంపాక్ట్. ఇట్స్ లైక్ నో, ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ దాన్ని చెప్పేకి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లయన్ టర్నింగ్. దెర్ ఇస్ అ మెజెస్టీ, దెర్ ఇస్ అ గ్రేస్, అన్నీ మిక్స్ టుగెదర్. స్వామి కెన్ డూ దట్.
సో దట్స్ అవర్ ఫస్ట్ వెరీ క్లోజ్ ఇంటరాక్షన్, ఫిజికల్ ప్రాక్సిమిటీలో ఉండేది. అప్పుడు హాస్టల్ కన్స్ట్రక్షన్ కాలేదు, స్టూడెంట్స్ ఎక్కువ అయినారు. ఇప్పుడు ఫారినర్స్ క్యాంటీన్ ఉంది కదా బృందావన్లో, అదే అప్పుడు హాస్టల్గా ఉండింది. పైన రూమ్స్, కింద రూమ్స్, ఫ్రంట్లో స్మాల్ డైనింగ్ హాల్ అంతే. సో స్టూడెంట్స్ ఎక్కువ అయ్యారు, అందరూ భోంచేసే ప్లేస్ లేదు, లేట్ అవుతుంది, మళ్ళీ అకామిడేషన్ చాలదు అని హాస్టల్ ప్లానింగ్ స్టార్ట్ చేసినట్టు. అప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే దర్శనం వచ్చేప్పుడు స్వామి అక్కడ నేరుగా సాయిరామ్ షెడ్ నుండి డైరెక్ట్గా హాస్టల్ వచ్చేది. వచ్చేప్పుడు వీళ్ళ స్వామికి చారంతా రెడీ చేసి పెట్టాం. అలా జరిగేప్పుడు ఐ మీన్ ఇలా స్వామి వచ్చి హాస్టల్ కట్టారు. కాలేజ్, ఇప్పుడు ఉండే కాలేజ్ ఆపోజిట్లో ఒక బిల్డింగ్ గోకులం ఉంది కదా, అక్కడ వచ్చి హాస్టల్ కట్టేట్లా ప్లాన్ చేశారని చెప్పారు. సో మార్నింగ్ దర్శనం వచ్చారు స్వామి. దర్శనం వచ్చాక నేరుగా వచ్చారు, వచ్చి కూర్చొని చెప్పడు స్టూడెంట్స్ అందరూ స్వామి మేమంతా బయట పోవట్లేదు అని అందరూ కోరస్. అంతలోపల ఒక స్టూడెంట్ వచ్చి స్వామికి లెటర్ రాసి ఆ స్వామి వాడనికి ఇచ్చి చదవమన్నారు. చాలా స్మాల్ స్టూడెంట్ ఒక అబ్బాయి. సో అందులో స్వామి మేమంతా వెళ్ళము, సపోజ్ మేము హాస్టల్ అక్కడ కడితే మీరు మాతో వచ్చిరాలి అని స్వామికి లెటర్ రాసి అది స్వామి వాడని చెప్పి చదవమన్నారు. అది చదివేసి అప్పుడు జోగరావు ఉన్నారు, సైట్ ఇంజనీర్గా బ్రిగేడియర్ బోస్ అనమాట. స్వామి పిలిచి ఏమి మా పిల్లలు ఇలా చెప్తారు ఏమంటారని, వాళ్ళు లేదు స్వామి అంతా రెడీ అయింది, ప్లాన్ కూడా రెడీ అయింది, అక్కడ అంతా రెడీ అయింది అన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ స్వామి స్వామి మాకు తెలుసు, అందరూ స్వామి 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 అని స్వామి చూస్తాం అన్నారు. అప్పుడే మా స్టూడెంట్స్ ప్రేయర్స్ సరే ఐ థింక్ స్వామి మళ్ళీ డిస్కస్ చేసి ఆ పాండ్ ఉండింది కదా, అక్కడ ఒక పాండ్, పెద్ద పాండ్, ఆ పాండ్లా కట్టాలని టోటల్గా డెసిషన్ తీసుకున్నాను. అప్పుడే యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ బికాస్ ఆల్రెడీ ప్లాన్స్ అంతా రెడీ, అంతా అయిపోయింది, ఫుల్ రెడీ. బట్ స్వామి ఈస్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి డన్ కొత్తగా. బట్ అల్టిమేట్లీ ఇట్స్ స్టూడెంట్స్ ప్రేయర్స్, స్వామి మెల్టెడ్ డౌన్ అండ్ దట్ పాండ్ బికమ్ ద హాస్టల్. ఇప్పుడు కూడా చూస్తే చూడవచ్చు దట్ గ్రౌండ్ లెవెల్ ఇస్ బిలో, ఎందుకంటే దట్ పాండ్ ఇస్ అ బేస్మెంట్, బిల్డింగ్ లెవెల్ ఉంది, ఆ విధంగా కట్టినారు. దట్స్ హౌ ద హాస్టల్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అది కట్టేప్పుడు ఫస్ట్ వీ హ్యాడ్ ఓన్లీ ద లెఫ్ట్ సైడ్ ఉండే బేస్మెంట్, ఫస్ట్ దట్ వాస్ అలోన్ బిల్ట్ అండ్ మేడ్ అస్ అ డైనింగ్ హాల్, ఎందుకంటే ఇక్కడ డైనింగ్ చాలా లేట్ అవుతుందని. ఓన్లీ దాట్ బిల్డ్ చేసి ఫస్ట్ ఇనాగ్రేట్ చేశారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాజ్ సచ్ అంటే మా బ్రిగేడియర్ బోస్ సైట్ ఇంజనీర్, జోగారావు గారు ఓవరాల్ ఇది. మళ్ళీ ఆ శిల్ప వర్క్ అంతా సుబ్రహ్మణ్యం శిల్పి ఆయన చేశారు. సో ప్రతిరోజు స్వామి వచ్చి మీకు తెలుసు ఆ డోమ్ అంతా పెద్ద డోమ్, ఆ లయన్ ఎలిఫెంటు అంతా, తర్వాత ఎంట్రన్స్, బృందావన్ ఫ్రంట్లో ఉండే ఎంట్రన్స్, స్వామి ప్రతిరోజు వచ్చి చూసి ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడి ఇది వెళ్ళి రావాలి ఎట్లా రావాలి ఇన్స్ట్రక్షన్. సో ఐ థింక్ దే గాట్ మ్యాక్సిమం ఛాన్సెస్ అనమాట. సుబ్రహ్మణ్యం శిల్పి has got మ్యాక్సిమం ఛాన్సెస్. సో స్వామి ఎవ్రీడే వాళ్ళకి స్వామి పాదం ఇచ్చి చేసి అప్పుడు అది కన్స్ట్రక్షన్ జరిగేప్పుడు స్వామి ఆల్మోస్ట్ బృందావన్లో ఉన్నారు. కృష్ణ కృష్ణ